చాలా అందంగా ఉన్నావు. ఇక నన్ను వాళ్ళ దగ్గర ఒంటరికి వదలవుగా? వదలను. నాకు నువ్వు నచ్చావు బెల్లి. నాకు నువ్వు బాగా నచ్చావు. నువ్వు నన్ను శాన్ ఫ్రాన్సిస్కోకి తీసుకెళ్తావుగా? ఏమైంది? నాకు భయంగా ఉంది. నేను నీకు విషయాన్ని చెప్పరా? నువ్వు నన్ను కొట్టి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను అడిగారంటే మీరు నన్నే అయి ఉండకూడదు. మీరు నన్ను అవ్వకుండా ఉండుంటే మిమ్మల్ని ఎంతో మంది లవ్ చేసి ఉండేవారు. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయి ఉండి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అలా మాట్లాడితే నేనేం చెప్పగలను చెప్పండి? సరే, మీతో మాట్లాడి ఎటువంటి ప్రయోజనం లేదు గానీ నిన్న రాత్రి మీతో ఒక అమ్మాయి ఉంది కదా, తను మీ సొంత సిస్టరా, కజిన్ సిస్టరా? సరే, అది వదిలే. నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మీ ముందు ఒక ఆఫీసర్ని చంపేశారే, వాడు మా అన్నయ్య. ఓ, అది సరే. ఇప్పుడు బెల్లి మనల్ని ఫాలో చేస్తూ వస్తే ఏం చేయాలి? ఫాలో చేసినప్పుడు చూద్దాంలే సిస్టర్. జోయ్, నువ్వు చాలా తెలివైన వాడివే. ఈ పక్కన ఏదైనా ఊరుందా? ఎందుకంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత వెళ్ళి నా చెల్లిని తీసుకురావాలి. దాన్ని కనిపెట్టిన తర్వాత నేను ఈ ఊరు పక్కకే రాను. ఆ గ్యాంగ్లో మా అన్నయ్యను చంపింది ఎవరో తెలుసా? తాళాలు గుర్తున్న వాళ్ళే. ఈసారి నేనే గెలుస్తాను చూడు. దీన్ని నువ్వు ఉంచుకోరా. సిస్టర్, ఇలా వచ్చి చూడండి. సిస్టర్, మనం వాళ్ళని వెతకాల్సిన పని లేదు. బిల్లీ వాళ్ళ గ్యాంగ్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడున్న రూముల్లో అన్నింటికల్లా పెద్ద బాత్రూమ్ ఏదుంటే అది నాకివ్వండి. రే, మస్తు రూమ్ ఇవ్వండి. అట్లాగన్నా. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ స్నానం చేయాలి. ఇక్కడ తను ఏమడిగినా సరే అది వెంటనే రావాలి. మీ చెల్లెలు వాడితో సెట్ అయినట్టుంది, కానీ నిన్న సీన్ వేరేలా ఉందే. నిన్నటి వరకు వాడితో వేరే అమ్మాయి ఉంది, ఇప్పుడు చూస్తే సీను మారిపోయింది.
ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నాకు బాగా అర్థమైంది. మందు ఇవ్వకుండా ముద్దు సీన్ చూస్తున్నావా? నాకు సంగీతం అంటే చిరాకు. ఏయ్, బాగా వాయించు. వచ్చా రాదా? ఇప్పుడు ఓకే. ఈ హోటల్ చాలా బాగుంది. మీ సిస్టర్ ఏంటి ఇలా మారిపోయింది? తనకి మంచి ఏదో చెడేదో తెలీదు. త్వరగా మొక్కేరా. నేను వెళ్ళి అంతా చూసొస్తా, మీరు ఎక్కడే ఉండండి. 2 నిమిషాల్లో వస్తా. ఒక నిమిషం. వాళ్ళు చాలా ప్రమాదమైన వాళ్ళు, జాగ్రత్త. పాడుకోవే, నరకడా చేయకే. నీకేమైనా పిచ్చి కింద సేరా? ఏయ్, నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు? నేను ఎంత వెతికానో తెలుసా? మేడం ఎందుకు వెతకరు? ఇప్పుడెందుకు అనవసరంగా నా వెంట పడుతున్నావు? మర్యాదగా నా వాచ్ ఎక్కడుందో చెప్పు. వెళ్ళే దగ్గరుంది. తను నన్ను శాన్ ఫ్రాన్సిస్కోకి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. వాడి మోజులో పడి ఇవన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్నదేంటో నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను కూర్చోపెట్టి నువ్వు చేస్తున్నవన్నీ తప్పు అని చెప్పే టైం గాని ఓపిక గాని నాకు లేవు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేను నీకు ఈ డబ్బు ఇవ్వను. అలాగా? అది చూద్దాం. నేను మీతో గేమ్ ఆడొచ్చా? ఆడడానికి నీ దగ్గర డబ్బుందా? ఈ గేమ్కి ఇది చాలనుకుంటాను. ఏ బిల్లి, వీడి గనక అమ్మాయిగా పుట్టింటే సెక్సీగా ఉండేవాడు కదా. మర్యాదగా వెళ్ళి పడుకో జేడి. మధ్యలో వచ్చిన పరువు తీసావంటే కాల్చి పారేస్తా. లే, వాడిని తీసుకువెళ్ళు. రే, ఏంట్రా అక్కడ చేస్తున్నా? దెబ్బ తగిలింది నాకు కదరా, నేనే పట్టుకోవాలి కదా. రా సరే. నీ పేరేంటో మళ్ళీ చెప్పు, మర్చిపోయాను. జో పెప్పర్. తరువాత పందానికి ఏం కాయబోతున్నావు జో పెప్పర్? Now Velvet's going to take a chance. She's ready to take flight. While back inside, Joe and Billy gamble into night. తను నా దగ్గర ఉన్న డబ్బు తీసుకెళ్ళిపోయింది. తను నా చేతికి చిక్కాలి, దాన్ని అంతు తెలుస్తాను. హే సిస్టర్, అదిగో వెళ్తుంది.
షో స్ట్రైట్. సరే ఏం చేద్దాం? ఏయ్ డబ్బు మొత్తం బయటిది. ఏయ్ నటించకరా, బయటిది. షూట్ చేయమంటావా తీస్తావా? ఆ. నువ్వు నాకు బాగా నచ్చే జో పెప్ప. ఏ హుసేన్, చెప్పన్నా. నా ఫ్రెండ్ జోకి ఒక అమ్మాయిని పంపించు. మరియా నీకు పని వచ్చిందిరా. నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏంట్రా మనం ఇక్కడ పడుకుని ఉన్నాం? చాలా నొప్పిగా ఉందేంటి? దెబ్బలు తింటే నొప్పే కదా మరి. ఆ సిస్టర్ ఏమన్నా బాధ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ సిస్టర్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు జో పెప్ప. తను ఇక్కడే ఉందిగా. కానీ ఇప్పుడు లేదే. పాకెట్లో ఏముంది? నేను చెప్పింది వినపడలేదా? నీ పాకెట్లో ఉంది, బయటికి తీ. పెప్ప, మీ అన్నని ఎవరు చంపారో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆ తాళాల గుత్తి నా దగ్గర ఉందని చూస్తున్నావా? అప్పుడు నువ్వే మా అన్నయ్యని చెప్పావా? లేదు. అలాగే అనుకుందాం పెప్ప. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తున్నా.